దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. 1 సమూయేలు 36. దావీదు జీవితాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేసినచో తన జీవితమంతయు పోరాటంతో ఉండెను. మొదటి 20 సంవత్సరములు గొర్రెల కాపరిగా తోడలతో, సింహాలతో, క్రూర మృగములతో పోరాడెను. రాజైన సౌలు తన మామ అయినప్పటి నుండి అతనితో పోరాటము ఉండెను. దావీదు తన జీవితంలో తన ప్రాణమును గుప్పెట్లో పెట్టుకొని అనేక సంవత్సరములు గుహలలో జీవించెను. ఆ పోరాటములో నిలిచి జయించి రాజ్యములో స్థిరపడెను. గాని తిరిగి తన అజాగ్రత్త వలన పాపములో పడి ఆ పాప ఫలములతో ఇంచుమించు తన జీవితమంతా వరకు పోరాడవలసి వచ్చెను. తన సొంత సహోదరులు తన చేత మేలు పొందిన సౌలు, తన స్నేహితులు, బంధువులు, తన కడుపున పుట్టిన కుమారులు, చివరకు తన సేవకులు సహా తిరగబడి దావీదుతో పోరాడిరి. ఈ పొరపాటులన్నిటిలో దావీదు జీవితంలో చేదు కనిపించలేదు, దేవుణ్ణి దూషించలేదు, మరొకరిని నిందించలేదు, తన విశ్వాసపు పోరాటమును విడిచిపెట్టలేదు. అవును, క్రైస్తవ జీవితము పోరాటమే. అనేకమైన సార్లు మన చుట్టూ ఉన్న వారితో పోరాటములు వచ్చినప్పటికీ మనము పోరాడినది శరీరముతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచూ ఉన్నాము. ఎఫెసీ 6:12 అని ఎరుగవలసి ఉన్నది. నీకు నష్టములు వచ్చినప్పుడు, లోకము నీ మీద తిరగబడినప్పుడు, నీ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి నిన్ను నువ్వు బలపరుచుకొనుచున్నావా? రాజులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు. కీర్తన 118:9. మనుషుల సహాయము వ్యర్థము. కీర్తన 60:11 అను మాటలే దావీదునకు బలమైన పోరాటములలో, కష్టములలో కృంగిపోక బలపరుచుకున్నట్లుగా చేసినవి. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను. ఫిలిప్పీ 4:13 అన్న పౌలు వలె దావీదు కూడా జీవించెను. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకొని చేస్తున్న పనుల్లో, వ్యాపారంలో, చదువుల్లో, ఉద్యోగములో ధైర్యం తెచ్చుకొని దావీదు వలె నీ జీవిత పోరాటంలో గెలవడానికి విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి ఆయనే నా బలము అని నమ్మినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. అందులో సందేహము లేదు. దేవుడు మిమ్ము దీవించునుగాక.